cryptocurrencies, Indian markets are also facing turbulence. 2025 has started on a sour note for investors here. More than $50 billion has been wiped out this year. And we're only in the month of February, so $50 billion gone. ప్రపంచానికి అధినేతగా ఉంటే జరిగే పరిణామాలు, జరిగే నష్టాలు చూడండి ఎంత భయంకరంగా ఉంటాయో. అతను ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాలేదు, మన దేశము $50 బిలియన్ నష్టపోయింది స్టాక్ మార్కెట్లో. $50 బిలియన్ అంటే 3,50,000 కోట్ల రూపాయలు మనం నష్టపోయాం. ఇదంతా ఎవరిదో కాదు, మన మధ్యతరగతి ప్రజలు, మన దేశ ప్రజలు కోల్పోయినటువంటి వాళ్ళ ఆస్తులు. ఇది మన ఒక్క దేశానికే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా ఇది జరుగుతుంది, ఇలా నష్టం జరుగుతుంది. అందుకే డొనాల్డ్ ట్రంప్కు ఏమైనా అతని సొంత లాభము, సొంత ప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు కూడా అతనికి పట్టవు, అతని దేశ ప్రయోజనాలు కూడా అతనికి పట్టవు. అతడు ఒక రకమైనటువంటి మెంటాలిటీతో ఉన్నాడు. పూర్తిగా నేనే దేశాధినేతను, నేనే ప్రపంచాధినేతను అనేటువంటి నిరంకుశత్వం కలిగినటువంటి ఆలోచనలతో ఉన్నాడు. ఇది మన ప్రపంచానికి గడ్డు కాలం. చాలా మంచి రోజులు లేవు ఇప్పుడు. కొన్నాళ్ళు ప్రపంచం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మనీ మీ జేబులో ఉన్నంత వరకే మీది, మీ జేబు దాటితే మాత్రం మీది కాదు. సో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్లో కానీ, షేర్ మార్కెట్స్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.